హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటోని నేను కానీ లేకపోతే ఒకానొక దశలో ఆ ఉద్యమమే జరగదు. నన్ను చూసే తెలంగాణ ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చిర్రు. నన్ను చూసే ఉస్మానియా క్యాంపస్ పిల్లలు అండ్ కాకతీయ యూనివర్సిటీ పిల్లలు, ఇటు పాలమూరు విశ్వవిద్యాలయం, ఇటు శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పుడు ఆ కాలంలో ఉన్న యూనివర్సిటీలోని పిల్లలంతా కూడా ఈ పెద్ద మనిషి మాటినే ఉద్యమంలో కథన రంగంలో దునికి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరని చెప్పేసి ఎంతో విర్రవీగుతూ ఇంతవరకు ప్రజల్ని నమ్మబలికిస్తూ ఒక చిన్న సెంటిమెంట్తోని నేను రాజకీయ జేఏసీ చైర్మన్ను, నేను వివిధ పార్టీ నాయకులందరూ ఒక తాటిపై తీసుకొచ్చిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ సంకలు గుద్దుకుంటున్న ఒక వృద్ధ ముసలి నాయకుడి గురించి చెప్పబోతున్నా. అతను ఎవరో కాదు, అతని పేరే కోదండరాము. కోదండరాము పేరు కానీ అగ్ర కులస్తుడు. అతని సొంత పేరు కోదండరామిరెడ్డి. ఈ కోదండరామిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్న క్రమంలో 2009 సంవత్సరము ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ టైంలో కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాలలో ఉద్యోగ జేఏసీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు 14Fకు వ్యతిరేకంగా ఒకటే మాట మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్రం మచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పేసి మాట్లాడి ఆయనే నిరాహార దీక్షకు పూనుకుంటానా అని చెప్పేసి ఆ సభ నుండి మాట్లాడిండు. ఆ టైంలో తను నిరాహార దీక్ష కూర్చున్న క్రమంలోనే అలగనూరు దగ్గర అతను అరెస్ట్ చేశారు. కేసీఆర్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. మరి ఖమ్మం జైలుకి ఎందుకు తరలించారంటే ఆనాటి ఉద్యమ టైంలో ఖమ్మంలో ఉద్యమం అనేది చాలా తక్కువ ప్రభావం ఉన్న జిల్లా ఏదంటే ఖమ్మం. కాబట్టి అక్కడ తీసుకుపోయి కేసీఆర్ను ఖమ్మం జైల్లో పడేస్తే ఉద్యమం ఎక్కువ లేని ప్రాంతం కాబట్టి అక్కడ పెద్దగా ప్రభావం చెందదు, శాంతి భద్రతతో విఘాతం జరగదు, ఉద్యమకారులు అక్కడ లేరని చెప్పేసి కేసీఆర్ నడబెడతారు. ఆ టయాన ఉద్యోగులందరూ ఏకమై, నిరుద్యోగులంతా ఏకమై, విద్యార్థులంతా ఏకమై మనమందరం ఒక జేఏసీ పెట్టుకుందామని చెప్పేసి ఆ జేఏసీ ఆలోచన చేస్తారు. ఆ జేఏసీ ఆలోచన మరి ఎవరిని పెడదామని కేసీఆర్ గారిని అడిగితే కేసీఆర్ గారు అన్నారు కోదండరామిరెడ్డి అనే అతను ఈ మన జానారెడ్డి అల్లుడు ఉన్నాడు కదా, కోదండరామిరెడ్డిని పెట్టండి అని చెప్పారు. ఆ కోదండరామిరెడ్డిని కేవలం కేసీఆర్ రేపిండు ఈ ఉద్యమ సమయాన. అలాంటి కోదండరామిరెడ్డి ఈరోజు కేసీఆరే లైఫ్ ఇచ్చి కేసీఆర్ దయ వల్లనే పేరు పొంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దయ వల్లనే కొద్దిగా ముఖ వాల్యూ తెచ్చుకున్న ఈ కోదండరామిరెడ్డి ఈ రోజున దొంగల సాటున చేరి దొంగలకు జపం చేసి దొంగలకు చెక్క భజన కొట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుని, నేనే నికార్సైన ఉద్యమకారుని, తెలంగాణ రాష్ట్ర అచ్చుట్లో పాత్ర కూడా అధికంగా ఉన్నదని చెబుతున్నా. మరి ఇతను ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దొంగల పక్షాన చేరి 6 గ్యారంటీలు ఏవైతే తెలంగాణ ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసిండు ఈ కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి గారు, మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఏనాడైనా నిరుద్యోగుల గురించి ఒక నిరాహార దీక్ష చేసిర్రా? ఏనాడైనా మీరు రైతుల గురించి మాట్లాడిర్రా? ఏనాడు మాట్లాడినది నిరుద్యోగుల పక్షాన మాట్లాడినది, రైతుల పక్షాన మాట్లాడినది, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడినది మీరు మొన్న నవంబర్లో జరిగిన 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడం వలన కొన్ని వర్గాలు ప్రభావితమై నీ మాట నమ్మి ఓట్లేసి నీకు నచ్చిన రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాయి, నీకు నచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాయి. నిన్ను గెలిపించిన తెల్లారే ఆయన శాసన మండలికి నిన్ను ఎమ్మెల్సీగా చేస్తానని మాట ఇచ్చిండు. అది కూడా నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఈ కోదండరామిరెడ్డి అనే అతని అసొంటోని వట్టకచ్చి శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎత్తే కేసీఆర్ గురించి నిజాలు తెలుసుకోవచ్చు, ఉద్యమ సమయంలో జరిగిన విషయాల గురించి చట్టసభలో మాట్లాడే అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉద్యమకారులను పట్టుకొచ్చి పెద్దల మండలికి, శాసన మండలికి పంపేయాలి. అలాంటి వాళ్ళకి కోదండరాముని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నా అని చెప్పేసి నీ అగ్ర కులసుడు, నీ స్నేహితుడైన రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఓకే బస్, నువ్వు వెళ్ళవచ్చు, పెద్దల సభకు వెళ్ళవచ్చు, శాసన మండలికి వెళ్ళవచ్చు, నీకు అధికారం ఉంది, నీ రైట్ ఉంది, ఓకే నో ప్రాబ్లం. కానీ నువ్వు ఎంతవరకు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడతాను? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో చాలామంది బాలికలు చనిపోయారు, బాలురు చనిపోయారు. వాళ్ళ గురించి ఒక్కరోజైనా మాట్లాడావు నువ్వు?
మరి వాళ్ళు మరణిస్తే నువ్వు ఒక విద్యావేత్తవు, నువ్వు ఒక ప్రొఫెసర్వు, మరి స్కూళ్ళ యొక్క దయనీయ స్థితి ఎలా ఉంది, హాస్టళ్ళ యొక్క దయనీయ స్థితి ఎలా ఉంది, అసలు హాస్టల్లో ఉండే పిల్లలు ఎందుకు మరణిస్తారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా? మాట్లాడలే. మరి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కరువు వచ్చింది, నీళ్ళ కరువు వచ్చి పంటలు ఎండిపోతాయి, భూములు బీటపడిపోతాయి. మరి రైతుల పక్షాన మాట్లాడినావు నువ్వు? అది లేదు, రైతుల పక్షాన మాట్లాడి రెండు పాయింట్లు మాట్లాడలే. ఇక మూడోది వచ్చేసి నువ్వు ఎక్కడనైనా కరెంటు కోతల గురించి మాట్లాడినావా కోదండరామిరెడ్డి? కరెంటు కోతల గురించి కూడా నీ మిత్రుడైన రేవంత్ రెడ్డితో మాట్లాడినవా? కరెంటు కోతలు దారుణంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నాయి, ఇటు డొమెస్టిక్ సెక్టార్లో ఉన్నాయి, అన్ని విధాలుగా కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడలే. అదేవిధంగా రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడినవా కోదండరామిరెడ్డి? నువ్వు మాట్లాడలే. నువ్వు ఒక ఉద్యమకారుడివి కదా, నువ్వు రాజకీయ జేఏసీ చైర్మన్గా పనిచేసినావు, నువ్వు ఒక ఉద్యమకారుడు అని విర్రవీగుతాను. ఈ వృద్ధ నేతగా ఉన్న నీకు ఇంత అహంకారం ఎందుకు? నువ్వు అగ్రకులస్త్రీ కాబట్టి నీ అగ్రకులస్త్రీ పక్షాన చేరి ఇక్కడ ప్రజల సమస్యలు నువ్వు మాట్లాడకుండా నువ్వు ఎటు పోయినావు, నువ్వు కనిపిస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలు అంటారు. ఇది నా మాట కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నిరుద్యోగులు అంటారు. నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు లేక చాలామంది 10 సంవత్సరాలు మగ్గిపోయిర్రు, చాలామంది ఇబ్బంది పడ్డారు, ఒక జనరేషన్ ఆగమైపోయిందని చెప్పేసి నువ్వు మాట్లాడినావు కదా. మరి నువ్వు ఈ రోజున నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఏప్రిల్ 1న గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నాడు, ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నాడు, అదేవిధంగా జూన్లో మళ్ళీ డిఎస్సి భారీ మెగా డిఎస్సి అన్నాడు, అదేవిధంగా సెప్టెంబర్లో 2వ గ్రూప్ 2 అన్నాడు. ఏది ఉద్యోగ క్యాలెండర్, ఏది నిరుద్యోగ క్యాలెండర్, ఏది? ఇలాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి చేస్తాడు అని నువ్వు నమ్మబలికించి ఓట్లు వేయించుకొని నీ అగ్రకులస్తుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నావు కోదండరామిరెడ్డి. ఇది నీకు తగునా? నువ్వెందుకు మాట్లాడతలేవు? నువ్వు ఉద్యమకారుడు కాదు, నువ్వు ఒక అవకాశవాదివి అని చెప్పేసి మాట్లాడుతూ నీ మీద పోస్టర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదులుతుర్రు. నిజంగా నువ్వు ఉద్యమకారుడివే అయితే నువ్వు రైతుల గురించి మాట్లాడు, రైతుల కష్టాల గురించి మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, ఆటో డ్రైవర్ అన్నల భరోసా గురించి మాట్లాడు. ఆటో డ్రైవర్ అన్నలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తానన్నారు. 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి అంటే నెలకు 1,000 రూపాయలతో ఆటో డ్రైవర్లు బతుకుతారా? ఫ్రీ బస్సు విధానం పట్టుకొచ్చిండు, ఆటో డ్రైవర్ అన్న పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఫ్రీ బస్సు విధానంలో తీసుకొచ్చిన మహిళలకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది వీళ్ళు రివ్యూ చేసిర్రా? అటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళలు కూడా ఫ్రీ బస్సు విధానాన్ని వాడుకుంటారు. ఇళ్లల్లో కూడా ఇది హౌస్ వైఫ్లుగా గృహిణీలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది వాడుకుంటారు ఫ్రీ బస్సు విధానాన్ని? ఇక్కడ జాబ్ చేసేవారు అధికంగా ప్రభుత్వాన్ని లాజ్ చేసే క్రమంలో ఫ్రీ బస్ విధానాన్ని వాడుకుంటారు. ఇక్కడ నువ్వు రైతుల గురించి మాట్లాడలేదు, నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, నువ్వు నిరుద్యోగ క్యాలెండర్ గురించి నువ్వు మాట్లాడలేదు, రైతు భరోసా గురించి నువ్వు మాట్లాడలేదు, ఆటో డ్రైవర్ అన్నల గురించి నువ్వు మాట్లాడలేదు, కరెంటు కోతల గురించి నువ్వు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారితో కోదండరామిరెడ్డి. అదేవిధంగా రైతుల ఆత్మహత్యల గురించి నువ్వు మాట్లాడలేదు, సంక్షేమ హాస్టల్లో బాలికలు మరణిస్తే వాళ్ళ మరణాలపైన కూడా నువ్వు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. నువ్వు ఒక పచ్చి అవకాశవాదివి, నువ్వు రాజకీయ నిరుద్యోగిగా ఉన్నావు కాబట్టే నీకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించుండు రేవంత్ రెడ్డి తప్ప నీకు ఎక్కడ నువ్వు ఒక ఉద్యమకారుడు కాదు. పట్టుమని 10 మాటలు కూడా చాకచక్యంగా మాట్లాడలేని వాడివి నువ్వు. నీకు ఒక సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, పైగా నీకు అహంకారం ఎక్కువ. నువ్వు ఒక సొంత కుంపడి పెట్టుకొని ఆ పార్టీలో పట్టుమని 10 మంది లేరు, దానితోని మేము కాంగ్రెస్ పార్టీ మేము టైఅప్ అవుతాను, కాంగ్రెస్ పార్టీ మేమిద్దరము పొత్తు పెట్టుకుంటున్నామని నువ్వు పేపర్లకు యాడ్లు ఇప్పించుకోవడం, దానికి రేవంత్ రెడ్డి షబ్బాష్ అని తొడలు జబ్బలు జరుచుకోవడం, నువ్వు రేవంత్ రెడ్డి పక్షాన చేరిపోవడం, ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కోదండరామిరెడ్డి. ఇకనైనా నువ్వు ఈ ముసలిస్థానానికి అలాంటి వేషాలు మానుకో. నువ్వు మేధావి కాదు, నువ్వు అవకాశవాదివే తప్ప మేధావి ఏనాడు తెలంగాణ సమాజం నేను గుర్తిస్తలేదు, నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఒక మేధావి సమాజంలో జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నిస్తాడు, సమాజంలో జరుగుతున్న అవినీతి పైన ప్రశ్నిస్తాడు, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం పైన గొంతెత్తి ప్రశ్నిస్తాడు. నీ గొంతేడ మూగపోయింది ఈరోజు కోదండరామిరెడ్డి, నీ గొంతేడ మూగపోయింది. నువ్వు ఒక అవకాశవాదివి, నువ్వు కేసీఆర్ను మోసం చేసినావు, సోనియమ్మకు దగ్గర అయిపోయి 2014లో ఏదో చేద్దామనుకున్నావు, సోనియా గాంధీని దేకకపోతేనే సొంత కుంపడి పెట్టుకున్నావు 2015-16లో, ఆడ ఎవడు దేకలే. ఆఖరికి ఏం చేసేది లేక 10 సంవత్సరాలు ఓపిక బట్టి ఉన్నావు, రేవంత్ రెడ్డి దృష్టిలో పడ్డావు. ఇప్పుడు ఎమ్మెల్సీ శాసన మండలిలో ఎమ్మెల్సీగా నువ్వు అవకాశం పొందినావు, ఎమ్మెల్సీగా
నీకు ఇంతవరకు నీ జీవితం ఆడికి స్టాప్ అయిపో. అంతేగాని ఉద్యమకారుణ్ణి, నా వల్లే సకల జిల్లా సమ్మె జరిగింది, నా వల్లనే మార్చ్ ఫాస్ట్ జరిగింది, నా వల్లనే 1 అవర్ ప్రోగ్రాంలు జరిగినాయి అని ఎక్కడ గప్పాలు కొట్టుకోకు. నీకంటే బెటర్ అయిన ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ సమాజంలో, నీకంటే బెటర్ అయిన మేధావి వర్గం ఉన్నది తెలంగాణ సమాజంలో అని తెలంగాణ ప్రజలు అంటారు. మేధావి వర్గం అంటుంది, ఇవి నా సొంత మాటలు కాదు. నేను మాట్లాడేవన్నీ నిజాలే. రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ ఫేడౌట్ లీడర్లందరి దగ్గర తీసుకొని కేసీఆర్ని ఏదో మానసికంగా దెబ్బతిత్తాను అనుకుంటాను, కానీ కేసీఆర్ మానసికంగా ఎక్కడ కూడా కుంగుబాటు అయ్యే వ్యక్తి కాదు. కేసీఆర్ ఈజ్ ఏ క్రియేటర్. అతని యొక్క ఆలోచన విధానాలు రేవంత్ రెడ్డికి అంతా పట్టాయి. ఈ కేసీఆర్ యొక్క ఆలోచన విధానాలు, కేసీఆర్ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఈ రేవంత్ రెడ్డికి అంతు చిక్కాయి. రేవంత్ రెడ్డి అనటైనే కేసీఆర్ దృష్టిలో చిన్న పిచుక మీద బ్రహ్మాస్త్రాలు యేసుడు ఎందుకని చెప్పేసి మన కేసీఆర్ గారు గమ్మునైనా పని అయినా చేసుకుంటూ ఇప్పుడు ఉన్న 17 ఎంపీ స్థానాల్లో మ్యాక్సిమం 8 స్థానాలు కొట్టాలని చెప్పేసి మన కేసీఆర్ గారు టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వాళ్ళు చాలా చక్కటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న పార్టీలకే పట్టం కట్టండి తప్ప మరి తెలంగాణ వ్యవస్థను, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసే పార్టీల జోలికి పోకండి. మనకు తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో ఉంటుంది, దాంట్లో మన చార్మినార్ కమాన్, మన చార్మినార్ ఉంటుంది, మన కాకతీయుల యొక్క తోరణం ఉంటుంది. ఇవన్నిటిని మారుస్తారంట. అంటే తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సంస్కృతి చిహ్నాలను మారుస్తారంట. తెలంగాణ గడ్డను పాలించిన రాజుల చిహ్నాలను కనుమరుగు చేస్తారంట. ఎంత నీచమైన నికృష్టమైన ఆలోచన అండి ఇది రేవంత్ రెడ్డిది. ఇలాంటి నీచమైన నికృష్ట ఆలోచనలు ఇంకేమైనా ఉంటే వీటిని అన్నిటి ఏమిటో మానుకో రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎవరు హర్షించారు. అవి తెలంగాణ యొక్క సాంస్కృతిక కట్టడాలు, తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణ యొక్క అది ఆత్మగౌరవం. ఆ కట్టడాలు మన కాకతీయ తోరణం అంటే ఎంత గొప్ప తోరణం అది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నది. చార్మినార్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నది. అలాంటి లోగోలను కేసీఆర్ ప్రభుత్వము అధికారిక చిహ్నంగా వాడితే తను ఈ రోజున మారుస్తాడంట. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం కావాలి, ఏదైతే బాగుంటుందని నిర్ణయాలు తీసుకొని పెడితే ఆయన నిర్ణయాలను వ్యతిరేకించి ఈయన పెట్టిన ఎందుకు ఉంచాలి, మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం కూడా మార్పులు చేర్పులు చేద్దామని చెప్పేసి ఇది ఒక కథ. నువ్వు ఎన్ని మార్పులు చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ మళ్ళీ నువ్వు ఏది మారుస్తావో అది తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు పాత విధానాన్ని. నువ్వు చూస్తూనే ఉండు అవరిదాకా. మొత్తానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పాలనను పక్క పెట్టేసిండు. ఈ 44 రోజులు రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతాడు, ఢిల్లీ పాలనలో చక్కర్లు కొడతాడు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఫస్ట్ ఆదిలోనే ఒక పెద్ద దెబ్బ పడ్డది. రేవంత్ రెడ్డి నచ్చిన వ్యక్తిని ఖమ్మంలో ఎంపీ సీటు ఇప్పించుకోవాలనుకున్నాడు. బట్టి విక్రమార్క కూడా తన కుటుంబ సభ్యులకే ఎంపీ సీటు ఖమ్మంలో ఇప్పించుకోవాలనుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్కు పెట్టిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత వ్యక్తికే టికెట్ ఇప్పించుకున్న పరిస్థితి ఏర్పడ్డది. ఆ టికెట్ కూడా నిజంగా పొంగులేటికే మొగ్గు చూపిందట అధిష్టానము. పొంగులేటి మాటే విన్నదట. ఎక్కడ కూడా బట్టి విక్రమార్క మాట వినలేదట, రేవంత్ రెడ్డి మాట వినలేదంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అంత క్లియర్గా యాక్సెస్ ఉంది రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువగా సోనియా గాంధీతోని, మరి రాహుల్ గాంధీతోని. ఏదేమైనా కాంగ్రెస్లో ఒక కలహం అయితే ఏర్పడబోతుంది. మరి ఈ రోజున చూస్తే బీజేపీ ఎమ్మెల్యే ఒక అతను అంటున్నాడు, ఖచ్చితంగా జూలై 24 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా అని వెయిట్ అండ్ సీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణించట్లేదు, కొద్దిగా సంక్షోభ సమయంలో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్నది. కోదండరామిరెడ్డి లాంటి మేధావి వర్గం కాదు అది, అవకాశ వర్గం. ఈ అవకాశ వర్గాన్ని తృణీకరించండి. వీరి మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి. తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కండి. తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా వీళ్ళే లీడర్గా ఉండాలా? ఇప్పుడు జానారెడ్డి కుమార్ రఘువీర్ రెడ్డి అతను అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకు పెద్దపల్లిలో ఆయన కాకా వెంకటస్వామి కొడుకు వివేక్, ఆయన తర్వాత ఆయన కొడుకు. అరే వీళ్ళే ఎప్పటికీ రిజర్వేషన్లు అనుభవించాలా? కొత్తోళ్ళకు అవకాశం లేదా? ఈ మాల సామాజిక వర్గంలో వాళ్ళే, మాదిక సామాజిక వర్గంలో వీళ్ళు. ఏంది ఇదంతా?
కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి, కొత్త నాయకత్వాన్ని తీసుకురండి. కొత్త నాయకుడు ఎక్కడికెళ్ళో పుట్టాడు, జనాలకెళ్ళో పుడతాడు, అతను గుర్తించి అతన్ని మనము లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. ప్రజలను మోసం చేసేటోని కాదు, ప్రజలకి బాగు చేసేటోని మీరు ఎన్నుకోవాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. అంతవరకు నా ఛానల్ ప్రతి ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.